చాలా మందికి రెస్క్యూ ఫ్యాంటసీ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరిగి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయని వెయిట్ చేస్తుంటారు. ఎవరో వచ్చి వాళ్ళని పరిస్థితి నుండి బయటపడేస్తారని అనుకుంటా ఉంటారు. సో మీకు కూడా అలాంటి రెస్క్యూ ఫ్యాంటసీ అనేది ఉంటే ఈ రోజే అలాంటి ఆశలు వదిలేయండి. ఎందుకంటారా? ఈ విషయం అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. మన ఫెయిల్యూర్స్కి మనం ఇతరులని బ్లేమ్ చేయడం చాలా ఈజీ. ఇందులో మనకు కామన్గా వినిపించేటి వచ్చేసి మా నాన్న దగ్గర డబ్బులు లేవు, మా బాస్ బాగాలేడు, గవర్నమెంట్ బాగాలేదు, ఇట్లాంటివి చెప్తుంటాం. మీరు ఎప్పుడైతే ఇతరులని బ్లేమ్ చేస్తారో మీ లైఫ్ కంట్రోల్ని మానసికంగా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టయితుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ లైఫ్ని బెటర్ చేసుకుందాం అనుకున్నారు, అంటే బరువు తగ్గాలనుకున్నారు, లేకపోతే మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మీరు నాకు సరైన జిమ్ దొరకలేదనో, లేక నన్ను మోటివేట్ చేయడానికి ఒక పర్సనల్ ట్రైనర్ లేడనో, లేదా మా ఇంట్లో నాకు హెల్తీ ఫుడ్ వండి పెట్టే వాళ్ళు లేరనో ఇతరుల మీద డిపెండ్ అయ్యి ఆగిపోతుంటాం. కానీ నిజమేందంటే మీ బాడీ మీది, మీ ఆకలి మీది, మీ ఆరోగ్యం వల్ల కలిగే బాధ కూడా మీదే. ఎవరో వచ్చి మీ చేత పుషప్ చేయించరు, ఎవరో వచ్చి మీ నోటి దగ్గర ఉన్న జంక్ ఫుడ్ని లాక్కోరు. మీ బెడ్ మీద నుంచి మీరే లేవాలి, అలాగే మీ షూస్ మీరే వేసుకొని మీరే జాగింగ్కి వెళ్ళాలి. మీరు ఆ పర్ఫెక్ట్ కోచ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మీ టైం అయిపోతుంది తప్ప మీ ఆరోగ్యం అయితే మారదు. Your transformation starts only when you stop waiting for a savior and become your own leader. సో ఇదే కాంటెక్స్ట్లో మనం ఇంకొక సినారియో తీసుకుంటే, మీరు ఒక సొంత బిజినెస్ మొదలు పెట్టాలని లేదా మీకున్న చిన్న బిజినెస్ని పెద్దదిగా మార్చాలని ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుందాం. కానీ మీరు ఎప్పుడు మార్కెట్ బాగాలేదనో, లేక ఇన్వెస్టర్లు దొరకడం లేదనో, లేదా నాకు సపోర్ట్ చేసే టీం లేదని ఇతరుల వైపు చూస్తూ ఆగిపోతుంటారు. ఎవరో ఒక పెద్ద బిజినెస్ పార్ట్నర్ వచ్చి మీ ఐడియాని సక్సెస్ చేస్తాడని, లేదా అదృష్టం కలిసి వచ్చి మీకు ఓవర్ నైట్లో సేల్స్ పెరిగిపోతాయని ఎదురు చూస్తుంటారు. కానీ బిజినెస్ ప్రపంచంలో నిజమైందంటే ఆ లాభం మీది, ఆ నష్టం మీదే. ఆఫీస్ రెంట్ కట్టేటప్పుడు వచ్చే టెన్షన్ కూడా మీదే. ఎవరో వచ్చి మీ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయరు, ఎవరో వచ్చి మీ కస్టమర్లకి ఫోన్ చేయరు. ఉదయాన్నే షట్టర్ తీయాల్సింది మీరే, ఆ సేల్స్ కోసం ప్లాన్ చేయాల్సింది మీరే. ఆ సరైన ఇన్వెస్టర్ కోసం మీరు వెయిట్ చేస్తూ కూర్చుంటే మీ ఐడియా పేపర్ మీదనే ఉండిపోతుంది తప్ప రియాలిటీలోకి రాదు. మీ బిజినెస్ గ్రోత్ అనేది బయట వ్యక్తుల మీద కాదు, మీ లోపల ఉన్న పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. స్టాప్ వెయిటింగ్ ఫర్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ బీయింగ్ ద పవర్ హౌస్ ఆఫ్ యువర్ ఓన్ బిజినెస్. సో మనం ఎంత మోడర్న్ సొసైటీలో ఉన్నా అందరికీ కామన్గా ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే ద ఇన్నర్ బ్యాటిల్, మీ మైండ్తో మీరు చేసే యుద్ధం. సో బయట ఉన్న శత్రువు కంటే మీ లోపల ఉన్న బద్ధకం అనే శత్రువు చాలా పెద్దది. మన మైండ్ ఎప్పుడు సేఫ్గా ఉండడానికే ఇష్టపడుతుంది, అందుకే కష్టమైన పని చేయడానికి భయపడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టేజ్ ఎక్కి ఒక 100 మంది ముందు ధైర్యంగా మాట్లాడాలని, మీ ఆలోచనను అందరితో పంచుకోవాలని అనుకుంటా ఉంటారు. కానీ నాకు స్టేజ్ ఎక్కితే వణుకొస్తుంది, ఎవరైనా వచ్చి నాలో ధైర్యాన్ని నింపితే బాగుండు, లేదా నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని వెనక్కి తగ్గుతూ ఉంటారు. ఎవరో వచ్చి మీ చేతిలో మైక్ పెట్టి మీ భయాన్ని మాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే మీరు స్టేజ్ ఎక్కి నిలబడాల్సింది మీరే, ఆ మైక్ పట్టుకోవాల్సింది మీరు, ఆ గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది కూడా మీరే. మీరు ఎక్కడైనా తడబడినా, ఎక్కడైనా మర్చిపోయినా ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీదే. అలాగే మీరు ఎక్సలెంట్గా మాట్లాడి అందరి దగ్గర చప్పట్లు పొందినా కూడా ఆ విజయం కూడా మీదే. ఎవరో వచ్చి మీ బదులు మాట్లాడరు, ఎవరో వచ్చి మీ గొంతులో ఉన్న వణుకును ఆపలేరు. ఆ మెట్లు ఎక్కి స్టేజ్ మీద నిలబడే ధైర్యం మీ లోపల నుంచే రావాలి. మీరు ఆ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం లేదా భయం లేని రోజు కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటే మీ గొంతు ప్రపంచానికి వినపడే అవకాశమే ఉండదు. ద అప్లాజ్ యూ డిజైర్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ యూ స్టాప్ వెయిటింగ్ ఫర్ ఎ పుష్ అండ్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ ఆన్ టు ద స్టేజ్ యువర్ సెల్ఫ్. సో బిజినెస్ గురించి కూడా ఇదే కాంటెక్స్ట్లో చెప్పాలంటే, మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, లేదా మీ బిజినెస్ గురించి 10 మందికి ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుందాం. కానీ ఆ పని చేస్తే మీ లైఫ్ మారిపోతుందని మీకు తెలుసు. కానీ మీరు ఆ పని చేయడానికి సిద్ధమైనప్పుడు మీ మైండ్ మెల్లగా మీ చెవిలో ఏం చెప్తుందంటే, ఇప్పుడు వద్దులే, ఇంకా కొంచెం ప్రిపేర్ అవుదాము, వాళ్ళు రిజెక్ట్ చేస్తే అవమానంగా ఉంటుంది కదా, ఈరోజు మూడు బాగాలేదు, రేపు చేద్దామని ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి అక్కడ బయట శత్రువులు ఎవరూ లేరు, మిమ్మల్ని ఎవరూ ఆపడం లేదు. మిమ్మల్ని వెనక్కి లాగుతున్నది మీ మైండ్ ఒకటే. అది మిమ్మల్ని ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్లో ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే మీకు భయం ఉండదు, కానీ ఎదుగుదల అయితే ఉండదు. ఎవరో వచ్చి మీ ధైర్యాన్ని నూరిపోయారు. కానీ మీ మైండ్లో మీరు చెబుతున్న అబద్ధాలను కనిపెట్టి భయం వేస్తున్నా సరే ముందుకు అడుగు వేసి మీరే మీ మైండ్ వద్దు అని చెప్పినప్పుడు, లేదు నేను చేస్తాను అని సమాధానం చెప్పుకున్నప్పుడే మీరు సాధించే అతిపెద్ద ఇంటర్నల్ విక్టరీ. ఇప్పుడు కాసేపు సెల్ఫ్ వ్యాలిడేషన్ గురించి మాట్లాడుకుందాం. మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు వెయిట్ చేయకండి. చాలామంది తమ బాధని ఎవరో ఒకరు గుర్తించి వచ్చి ఓదార్చాలని, లేదా పర్వాలేదు నేనున్నానని చెప్పాలని వెయిట్ చేస్తుంటారు. కానీ నిజానికి మీకు మీరే మొదటి సపోర్ట్ అవ్వాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, లేదా మీకు రావాల్సిన గుర్తింపు ఇవ్వకపోయినా మీ విలువ ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఎవరో నన్ను పొగిడితే నేను గొప్పవాడిని కాదని, నాలోని లోపాలు కూడా నాకు తెలుసు, నాలోని శక్తి కూడా నాకు తెలుసు అని కూడా
మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. సపోజ్ మీరు ఒక టాక్సిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల మధ్యలో ఉన్నారనుకుందాము. వాళ్ళు మిమ్మల్ని ఎవ్రీడే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, లేదా మీ మాటల్ని అగౌరవపరుస్తూ ఉండవచ్చు. అప్పుడు మీరు ఎప్పుడు ఏమనుకుంటా ఉంటారంటే, వారు మారితే నా జీవితం బాగుంటుంది, లేదా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను అని వాళ్ళ ప్రవర్తన మీద ఆధారపడి మీ ప్రశాంతతని కోల్పోతుంటారు. అప్పుడు ఎవరో వచ్చి మీ గొడవలు సర్దుబాటు చేస్తారని, లేదా మీ మనసులోని గాయాలను మార్చేస్తారని ఎదురు చూస్తుంటారు. కానీ నిజమేందంటే ఆ మానసిక ఆందోళన అనేది మీది, ఆ నిద్ర లేని రాత్రులు అనేవి మీవి, ఆ బాధ వల్ల కలిగే కన్నీళ్ళు కూడా మీవే. ఎవరో వచ్చి మీ మనసును ప్రశాంతంగా మార్చలేరు. మీ ఆలోచన మీరే సరి చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారతారని మీరు వెయిట్ చేస్తే మీ జీవితం మొత్తం వారి చేతుల్లోనే ఒక రిమోట్ కంట్రోల్ లాగా ఉండిపోతుంది. మీ హ్యాపీనెస్కి మీరే ఓనర్ అవ్వాలి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా మీ మనసుని ఎలా స్థిరంగా ఉంచుకోవాలో మీరే నేర్చుకోవాలి. మీ ఎమోషనల్ ఫ్రీడమ్ ఎప్పుడు మొదలవుతుందంటే ఎదుటి వాళ్ళ అప్రూవల్ కోసం మీరు చూడటం ఆపినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక మంచి బిజినెస్ ఐడియా ఉందనుకుందాం, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీ మైండ్ మీకు ఏం చెప్తుందంటే, ఇంకా మంచి లోగో డిజైన్ కావాలి, వెబ్సైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేదా మార్కెట్ కండిషన్స్ ఇంకా మెరుగుపడాలి, అప్పుడు మాత్రమే మనం మొదలు పెడదాం అని మనల్ని ఆపేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ మైండ్ మిమ్మల్ని నిజానికి ప్రిపేర్ చేయడం లేదు. అది మిమ్మల్ని భయం వల్ల మీరు చేసే పనిని పోస్ట్ పోన్ చేసేలాగా చేస్తుంది. ఆ పని మొదలు పెడితే ఎక్కడ ఫెయిల్ అవుతామే అనే భయంతో అది మీకు పర్ఫెక్షన్ అనే అబద్ధాన్ని మీకు సాకుగా చూపిస్తుంది. కానీ బిజినెస్ ప్రపంచంలో నిజం ఏంటంటే, మీరు మొదలు పెట్టకుండా ఏది పర్ఫెక్ట్ అవ్వదు. మీ ఫస్ట్ ప్రోడక్ట్ లేదా మీ ఫస్ట్ సర్వీస్ ఇంపర్ఫెక్షన్గానే ఉంటుంది, అది సహజం. కానీ ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాల్సింది మీరు మాత్రమే. ఎవరో పెద్ద బిజినెస్ కోచ్ వచ్చి మీ చేతులు పట్టుకొని అడుగులు వేయించరు. మీ ఆఫీసుల్లో లైట్లు వెలగాలన్నా, మీ అకౌంట్లో సేల్స్ పడాలన్నా, మీ మైండ్లో చెబుతున్న ఆ పోస్ట్ పోన్ చేయడం ఆపేసి మీరు రంగంలోకి దిగాలి. మీ మైండ్ రేపు అన్నప్పుడు లేదు ఈ రోజే అని సమాధానం చెప్పడమే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ముందు ఉండే లక్షణం. సో చాలామంది గోల్స్ ప్లాన్ చేసుకునే విషయంలో కామన్గా చేసే పొరపాటు ఏంటంటే, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని అవి సాధించలేక మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. కానీ నిజమైన మార్పు అనేది రాత్రికి రాత్రి రాదు. అది ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారానే వీలవుతుంది. ఈరోజు ఒక గంట ఎక్స్ట్రా చదవడం లేదా ఒక గంట అదనంగా పనిచేయడం అనేది అది జస్ట్ మీరు చేసే పని మాత్రమే కాదు, అది మీ మైండ్ మీద మీరు సాధించే ఫస్ట్ గెలుపు. మీరు మీ బద్ధకాన్ని ఎదిరించి మీరు ఆ ఎక్స్ట్రా ఒక గంట పని చేస్తారు కదా, అదే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంచుతుంది. సో ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కాలంటే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్లాల్సిందే. మీరు ప్రతిరోజు చేసే అదనపు పని ఏదైతే ఉంటుందో అది మీ ఫ్యూచర్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ అని మీరు గుర్తించాలి. రేపు చేద్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ మూమెంట్లో మేల్కొని మీరు ఈ ఒక్క గంట నా ఎదుగుదల కోసం నేను స్పెండ్ చేస్తాను అని డిసైడ్ చేసుకొని తప్పకుండా చేయడమే ఒక గొప్ప క్రమశిక్షణ అనేది. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చరు. ఈరోజు మీరు చేసే ఆ చిన్న అదనపు ప్రయత్నాలే రేపు మిమ్మల్ని ఒక విన్నర్గా నిలబెడతాయి. ఈ ప్రయాణం ఎలాంటిదైనా సరే అది ఒక సరైన దిశలో ఉంటే చాలు, మీరు అనుకున్న గోల్స్ని ఖచ్చితంగా చేరుకుంటారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో మనం ఒంటరిగా పోరాడాల్సిందే. ఒక బలమైన మైండ్ సెట్ అనేది జస్ట్ పట్టుదల మాత్రమే కాదు, అది మీపై మీకు ఉన్న నమ్మకం. మన ఎదుగుదలకి వేరే వాళ్ళు ఎవరో బాధ్యులైతే కాదు, మన క్యాపబిలిటీ ఏంటో మనం గుర్తించడమే అసలైన విజయం. మీకు కొత్త ఆలోచన విధానం ఎప్పుడు మొదలవుతుందంటే, ఎవరో వచ్చి నన్ను కాపాడరు, నా ఎదుగుదలకి నేనే బాధ్యుడిని అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ మీరు ఎఫెక్టివ్గా ఫాలో అవ్వాలంటే మీరు మీ మీద అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. అవేర్నెస్ అంటే నథింగ్ బట్ మన మనసులో కలిగే కోపం, భయం లేదా టెన్షన్ ఒక మూడో వ్యక్తిలాగా గమనించడం. మనం మన ఆలోచనలకి సరెండర్ అయిపోకుండా వాటిని కంట్రోల్ చేసే బాధ్యత మనమే తీసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, బయట ఎన్ని గొడవలున్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, మన లోపల మాత్రం ప్రశాంతంగా ఉండడం అనేది అవేర్నెస్ వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి ఒక క్లారిటీ కనుక మీకుంటే ఎలాంటి కష్టాల్లో అయినా సరే మీరు ధైర్యంగా నిలబడతారు. నిజానికి ఏదైనా ఒక పెద్ద పని మొదలు పెట్టేటప్పుడు మనకు ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, అది మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఇది వర్కౌట్ అవుతుందా, లేదా జనం ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ చెప్పి రిజల్ట్ గురించి భయపడేలాగా చేస్తుంటుంది. కానీ మీ మైండ్ఫుల్నెస్ ఏంటంటే, రేపటి గురించి భయం మానేసి ఈ నిమిషం మన చేతిలో ఉన్న పనిని కాన్ఫిడెంట్గా 100% చేయడం. రిజల్ట్ ఏదైనా సరే ఈ రోజు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని మీరు ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా
ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకే ఏంటంటే ప్రతి చిన్నదానికి రిజల్ట్ ఆశించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరో వచ్చి మెచ్చుకుంటారనో లేదా ఏదో అద్భుతం జరుగుతుందనో వెయిట్ చేయొద్దు. మీరు పడే ప్రతి గంట కష్టం మిమ్మల్ని రేపు ఒక బెటర్ పర్సన్గా మారుస్తుంది. గమ్యం ఎక్కడో ఉందని కంగారు పడకుండా ప్రస్తుతం మీ దగ్గర ఉన్న దాంతో మీ బెస్ట్ ఇవ్వండి. నాకు చేతనైనంత నేను కష్టపడతాను, దాని రిజల్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు అనే క్లారిటీ మీకు కనుక ఉంటే ఏ అడ్డం వచ్చినా మిమ్మల్ని ఆపలేదు. జస్ట్ కీప్ గోయింగ్. సో ఇప్పటి నుంచి దేని గురించి ఆలోచించకుండా మీ చేతిలో ఉన్న పని మీరు చేసుకుంటా వెళ్ళిపోతారని నేను బలంగా కోరుకుంటున్నా. సో ఇక్కడ దాకా వింటున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి అండ్ మీకు బాగా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకో టాక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.